వెల్కమ్ టు ది అజేయ భారత్. ప్రధాని నరేంద్ర మోడీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ చేస్తే మెటా సంస్థ దాన్ని కావాలని తొలగిస్తుంది. ఆ తర్వాత దాన్ని టెక్నికల్ ఎర్రర్ అని సాకులు చెప్తుంది. అప్పుడు ఆ మెటా సంస్థ ఈ తప్పు మాది కాదు, సాంకేతిక లోపం జరుగుతుంది అని చెప్పి తప్పించుకోవాలని చూసిన ఈ మెటా సంస్థపై మన భారత ప్రభుత్వం గట్టిగా స్పందించి ఆ సంస్థ పైన తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడంతో ఆ సంస్థ యొక్క మేనేజర్ మార్క్ జూకర్బర్గ్ పైన ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. ఈ మార్క్ జూకర్బర్గ్ ని ఒక ఉగ్రవాదితో పోల్చినా కూడా తప్పలేదు. ఎందుకంటే 2011లో అతని కంపెనీ అయిన ఫేస్బుక్ ద్వారానే అరబ్ స్ప్రింగ్ మొదలైంది. అరబ్ స్ప్రింగ్ అంటే అరబ్ దేశాల్లో తిరుగుబాటు జరిగాయి. దేని వల్ల అంటే ఈ ఫేస్బుక్ ద్వారానే. అవే తిరుగుబాట్లు 2025 వరకు అంటే సిరియాలో ప్రభుత్వం మారే వరకు కూడా అవే కొనసాగాయి. అంటే ఒక ప్రాంతంలో 15 ఏళ్ల పాటు మంటలు రగిలించి అశాంతిని రేపే పనిని ఈ ఫేస్బుక్ చేసింది. అసలు ఈ వ్యక్తి ఎవరి డబ్బుతో, ఏ పెట్టుబడితో ఈ పని చేశాడు అనే దాని గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే అది పెద్ద సమస్యగా మారుతుంది. అయితే ఈ వ్యక్తి యొక్క అసహ్యకరమైన పోకడలని, ఈ కంపెనీ తీరును గమనిస్తే, డొనాల్డ్ ట్రంప్ ఫస్ట్ టైం అమెరికాకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ మార్క్ జూకర్బర్గ్ ట్రంప్ యొక్క అకౌంట్ ని క్లోజ్ చేశాడు. అది కూడా అప్పట్లోనే, చాలా సంవత్సరాల క్రితం. ఆ టైంలో అమెరికా ప్రభుత్వం గాని డొనాల్డ్ ట్రంప్ గాని ఏం చేయలేకపోయారు. ఆ మెటా కంపెనీపై అమెరికా ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడి తేకపోవడం వల్ల మరింత పెరిగిపోయింది. దాంతో నేను ఎక్కడైనా సరే ప్రభుత్వాన్ని మార్చగలను అని వాళ్ళు అనుకున్నారు. 2011లో అరబ్ స్ప్రింగ్ టైంలో వీళ్ళు ఏ టూల్ కిట్ అయితే వాడారో ఇప్పుడు అవే టూల్ కిట్లని, అవే వ్యూహాలని మన భారతదేశంలో 2019 నుంచి 2026 వరకు వాడడం మొదలుపెట్టారు. 2019లో ముఖ్యంగా పౌరసత్వ అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా షాహీన్ బాగ్ మోడల్ నిరసనలు సృష్టించారు. కానీ ఈసారి మన భారత ప్రభుత్వం గట్టిగా నిలదీయడంతో మెటా సంస్థ 2 ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేసింది. మన భారత్ లో అమలవుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ ప్రకారం ఈ రోజు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లకు యజమానిగా ఉన్న ఈ మెటా సంస్థ ఒక మధ్యవర్తిత్వ హోదాని కలిగి ఉంది. ఒక ఇంటర్మీడియట్ హోదాని కలిగి ఉంది. ఇంటర్మీడియట్ అంటే సాధారణంగా చెప్పాలంటే, అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, నేను ఇక్కడ ఒక వీడియో చేస్తున్నాను, మీరు అక్కడ వచ్చే వీడియోని చూస్తున్నారు. మధ్యలో ఎవరైతే ఈ వేదిక సరఫరా చేస్తున్నారో, ఇన్స్టాగ్రామ్ గాని యూట్యూబ్ గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇంటర్మీడియట్ అంటారు. భారతదేశం యొక్క ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనల ప్రకారం మెటా సంస్థకి ఒక సేఫ్ హార్బర్ నిబంధన వర్తిస్తుంది. సేఫ్ హార్బర్ అంటే మెటా సంస్థ అనేది కేవలం ఒక మధ్యవర్తిత్వం మాత్రమే. ఇది కంటెంట్ ను సృష్టించే వాళ్ళకి అండ్ కంటెంట్ ని చూసే వాళ్ళకి మధ్య ఒక వేదికలా మాత్రమే ఉంటుంది. కాబట్టి ఆ కంటెంట్ మీద ఎలాంటి సమస్యలైనా వస్తే మెటా సంస్థకి ఎలాంటి చట్టపరమైన కేసులు ఉండవు. ఎందుకు అంటే మెటా సంస్థ కేవలం ఒక ప్లాట్ఫామ్ సేవలను మాత్రమే అందిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు ఒక కంటెంట్ చేస్తున్నా, నా పైన ఒకవేళ ఏదైనా కేసు నమోదైతే నేను ఉపయోగించిన పదాలు, ఆ పదాల ఎంపిక మీదనే ఆ కంటెంట్ కి సంబంధించి ఒక సమస్య వస్తుంది. భారతదేశ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల ప్రకారం మన భారతదేశం ఈ వెసులుబాటును పొందింది. సేఫ్ హార్బర్ నిబంధనలు కూడా కలిగి ఉంది. అయితే దీనిలోని అసలు మతలబ్ ఏంటంటే, మెటాకి ఈ సేఫ్ హార్బర్ నిబంధన ఐటీ చట్టం ప్రకారం మధ్యవర్తిత హోదా ఉన్నప్పటికీ మెటా ఈ విషయాన్ని ఇప్పుడు అధికారికంగా అంగీకరించింది. అదేంటో తెలుసా? ఎస్, మెటాలో కూడా డబ్బులు చెల్లించి నడిపే ప్రచారాలు కూడా నడుస్తాయి. అంటే మన భాషలో చెప్పాలి అంటే పెయిడ్ క్యాంపెయిన్స్. ఈ పెయిడ్ క్యాంపెయిన్ల వల్ల డబ్బులిచ్చి ప్రచారాలు చేసుకోవడం వల్ల అందులో కొన్ని ముఖ్యమైన కంటెంట్ మాత్రమే, సెన్సేషనల్ కంటెంట్ మాత్రమే ప్రజల ముందుకు వెళ్లేలా ఈ మెటా సంస్థ ప్రమోట్ చేస్తుంది. ఏ కంటెంట్ మీద అయితే ఎక్కువ డబ్బులు పెడతారో ఆ కంటెంటే ఎక్కువగా ముందుకెళ్తుంది. మనం ఇక్కడ స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ మెటా సంస్థ కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామా, కేవలం సోషల్ మీడియా మధ్యవర్తినా, లేదంటే డబ్బులు తీసుకొని వీడియోలు ప్రమోట్ చేసే కమర్షియల్ కామర్స్ ప్లాట్ఫామా? మన భారత ప్రభుత్వం ఈ మెటా సంస్థని ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ అడిగింది. ఒకవేళ మీరు నిజంగానే డబ్బులు తీసుకొని కంటెంట్ ను ప్రమోట్ చేస్తూ ఏ కంటెంట్ ఎక్కువగా ముందుకెళ్ళాలి, ఏ కంటెంట్ ఎక్కువగా ముందుకెళ్ళకూడదు అని నిర్ణయిస్తుంటే మీరు మధ్యవర్తి ఎలా అవుతారు? కంటెంట్ ని డిసైడ్ చేసి డిసైడర్ అవుతారు. ఏ వ్యక్తికి ఎలాంటి కంటెంట్ చూపించాలి అనేది మీరే డిసైడ్ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, జంతర్ మంతర్ వద్ద జరిగిన ఆ డ్రామా సమయంలో నిజంగా అక్కడ ఉన్న కొన్ని సమస్యలని ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు వాళ్ళ రాజకీయాన్ని పండించాలని ప్రయత్నించారు. దీన్ని బట్టి అసలు మెటాలో ఎలాంటి గేమ్ నడిచింది, ఎంత పెద్ద గేమ్ నడిచిందో మీరు అంచనా వేసుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే, జార్ఖండ్ లో సిబు సోరెన్ కొడుకైన హేమంత్ సోరెన్ అక్కడ ముఖ్యమంత్రిగా తిరుగుతుంటే ఆయనకి వ్యతిరేకంగా అక్కడ ఎలాంటి నిరసనలు జరుగుతున్నాయి, జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఎంతటి భారీ అవినీతి బయటపడింది అనేది కొత్త విషయమేమీ కాదు.
ఈ రాష్ట్రాల్లో ఇటువంటివి చాలా సాధారణమైన విషయాలు ఎప్పుడూ జరుగుతూనే ఉండేవి. అయితే అసలు విషయం ఏంటంటే అక్కడికి ఈ అభిజిత్ దీప్కే వెళ్ళలేదు. సిబు సోరెన్ ఇంటి బయట బైఠాయించి నిరసన తెలపడానికి కూర్చున్న ఒక ప్రజాదరణ నేత, ఆదరణీయ యువ నేతగా చెప్పుకునే ఈ 56 ఏళ్ల విపక్ష నేత అక్కడికి వెళ్ళలేదు. అంతేకాదు అరవింద్ కేజ్రీవాల్ కూడా అక్కడికి వెళ్ళలేదు. అలాగే ఆయనతో పాటు చాలా మంది ఉన్నారు, ఎవరు అక్కడికి వెళ్ళలేదు. ఎందుకు అంటే వీళ్ళందరి వెనుక ఒకే అజెండా ఉంది. ఇందులో ఎవరేమీ తక్కువ కాదు. ఒక్కొక్కరి తప్పు ఒక్కో వీడియోలో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి బయటపడుతుంది. ఖచ్చితంగా వీళ్ళందరి వంతు వస్తుంది. వీళ్ళ వంతు వచ్చినప్పుడు వీళ్ళ అంతే ఎంతో తెలిసేద్దాం. ప్రెసెంట్ మాత్రం ఈ మెటా వంతు వచ్చింది. మన భారత ప్రభుత్వం ఈ మెటా సంస్థతో ఒక విషయాన్ని స్పష్టం చేశారు. అదేంటంటే మీరు ఇకపై కేవలం ఒక మధ్యవర్తితో మాత్రమే కాదు, మీరు మధ్యవర్తిగా ఉండాలి అంటే కంటెంట్ ని ఎలాంటి పక్షపాతం లేకుండా ఫ్లో అవ్వనివ్వాలి. కానీ మీరు అలా చేయకుండా అల్గారిథంని మీ చేతుల్లోకి తీసుకొని మ్యానిపులేట్ చేస్తున్నారు. మీరు డబ్బులు తీసుకుంటూ వీడియోలు ప్లే చేస్తుంటే మరి మీకు సేఫ్ హార్బర్ నిబంధనని ఎందుకు వర్తింపజేయాలి? అలాంటప్పుడు మీపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కదా. ఈ విధంగా మెటాపై చట్టపరమైన వేటు పడినప్పుడే తాము అసలు ఏం చేస్తున్నామో వారికి అర్థమవుతుంది. అయితే ఈ మొత్తం ప్రక్రియలో అసలు గమనించాల్సిన విషయం ఏంటంటే, మీరు ఈ అంశాన్ని బహుశా గమనించకపోయి ఉండొచ్చు. ఒక్కసారి ఈ పాయింట్ ని గమనించండి. ఎప్పుడైతే ఈ మెటా సంస్థ భారత ప్రభుత్వం కింద తల వంచి క్షమాపణలు కోరిందో, భారతదేశంలో ఉన్న ప్రభుత్వాన్ని మార్చడానికి ఎలాంటి ప్రయత్నాలు జరిగాయో, గతంలో ఏ విధంగా ప్రయత్నించారు, ఎలాంటి ప్లాన్లు యూజ్ చేశారు, మరి ఇప్పుడు ఏ విధంగా ప్రయత్నించారు, ఇప్పుడు ఎలాంటి ప్లాన్లు యూజ్ చేశారు అనే మొత్తం విషయం బయటపడింది. మెటా వెక్కి వెక్కి ఏటి క్షమాపణలు చెప్తుంటే ఎవరికి బాధ అనిపించిందో తెలుసా? ఆయన పేరు అరవింద్ కేజ్రీవాల్. మెటా ఇలా తల వంచకూడదు అంటూ అరవింద్ కేజ్రీవాల్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకు మరి ఈయనకంత బాధ? ఏ మెటాలో మీకు ఏమైనా షేర్లున్నాయా? మెటా సంస్థలో మీరేమైనా పెట్టుబడులు పెట్టారా? మీరు మెటాలో పనిచేస్తున్న ఉద్యోగా, లేకపోతే మెటాలో మీరేమైనా ఎంప్లాయా? అంతగా మీరెందుకు మెటాకి మద్దతుగా నిలబడుతున్నారు? అసలు మెటా చేసిన తప్పేంటంటే ఈ రోజుల్లో డబ్బులు తీసుకొని అల్గారిథం ద్వారా కంటెంట్ ని కావాలని ముందుకు నెట్టడం. అలా తప్పుదారి పట్టించి కంటెంట్ ని ముందుకు పుష్ చేయలేము అని తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి క్షమాపణ చెప్తుంది మెటా సంస్థ. మరి అలాంటప్పుడు మీకెందుకు అంత నొప్పి బాధ కలుగుతుంది కేజ్రీవాల్ గారు? ఇక్కడ జంతర్ మంతర్ నిరసన, మెటా క్షమాపణ, కేజ్రీవాల్ చేసిన ప్రకటన, ఈ మూడింటిని ఒక్కసారి లైన్లో ఆలోచించండి. వీటి మధ్య ఏం జరుగుతుందో మీకే అర్థమవుతుంది. వెనకాల ఎంత పెద్ద సినిమా నడుస్తుందో అర్థం చేసుకోవాలంటే వీటి గురించి ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచిస్తే మొత్తం సినిమా అర్థమవుతుంది మీకే. ఈ మూడింటి మధ్య ఉన్న అసలు కనెక్షన్ ఏంటో ఇన్ని చెప్పినా మీకు అర్థం కాకపోతే మీ థింకింగ్ వేలోనే ఏదో లోపం ఉందని అర్థం. దాన్ని నేను మార్చలేను కదా. కానీ ఒకవేళ మీకు ఈ విషయాలు ఇంకా స్పష్టంగా తెలియకపోతే ఇక్కడ మీ ముందు ఒక పూర్తి చిత్రం స్పష్టంగా కనిపిస్తుంది. భారతదేశంలో ఏం జరిగినా ప్రభుత్వాన్ని ఎలా మార్చాలి, ప్రభుత్వాన్ని ఎలా అస్థిరపరచాలి అనే ఆపరేషన్లు జరుగుతున్నాయి అనేది స్పష్టమైన సత్యం. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ అండ్ కాగ్నిటివ్ డొమైన్ స్థాయిలో జరిగే యుద్ధాలన్నీ సోషల్ మీడియా వేదిక ద్వారానే జరుగుతున్నాయి. దురదృష్టకరమైన వాస్తవం ఏంటంటే విదేశీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు భారతదేశంపై ఆధిపత్యం చెలాయిస్తున్నంత కాలం ఈ రోజుకి ఈ రకమైన ప్లాట్ఫామ్లపై భారత్ అండ్ భారతీయ పౌరుల కంటెంట్ ను సృష్టించి చూస్తూ ఉన్నంత వరకు దురదృష్టవశాత్తు దీనికి ఎలాంటి శాశ్వత పరిష్కారం లేదు. అందుకే నేను కూడా ఒక తప్పనిసరి పరిస్థితుల్లో, ఇది ఒక అమెరికన్ ప్లాట్ఫామ్, యూట్యూబ్ అనేది ఒక అమెరికన్ ప్లాట్ఫామ్ అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో మనం వీటికి బానిసలం కావాల్సి వస్తుంది. మనందరం వీటికి కనెక్ట్ కావాల్సి వస్తుంది. నేను కోరుకుంటుంది ఏంటంటే ఒకవేళ గనక భారత్లో మనదైన సొంత స్వదేశీ యూట్యూబ్ వేదిక అనేది ఒకటి ఉంటే మనం దానిపైనే పనిచేసే వాళ్ళం. కానీ నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే మన దేశంలో ఎలాంటి కొదవ లేకపోయినా, మన దేశంలో ఈ రోజుటి పరిస్థితుల్లో ఎలాంటి టాలెంట్ కి కొరత లేదు, ఎలాంటి సపోర్ట్ కొరత లేదు. అన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజు యూట్యూబ్ కి ప్రత్యామ్నాయంగా మన భారతీయ వర్షన్ లో తీసుకొచ్చి ఎందుకు దాన్ని ఎదుర్కోవట్లేదు? ఈ రోజు మన దేశంలో ఏ స్టార్టప్ కంపెనీ కూడా యూట్యూబ్ కి ప్రత్యామ్నాయంగా ఒక భారతీయ వర్షన్ ని, యూట్యూబ్ లాంటి స్వదేశీ వేదికని లేదా ఇన్స్టాగ్రామ్ లాంటి భారతీయ వర్షన్ ని ఎందుకు తయారు చేయలేకపోతున్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఈ రోజు చైనాలో యూట్యూబ్ పనిచేయదు, చైనాలో ఇన్స్టాగ్రామ్ కూడా పనిచేయదు. మరి అక్కడ ఉన్న ప్రజలు కూడా బ్రతికే ఉన్నారు కదా, వాళ్ళు కూడా కంటెంట్ సృష్టిస్తున్నారు. వాళ్ళలో కూడా కంటెంట్ ని సృష్టించే వాళ్ళు ఉన్నారు, కంటెంట్ ని చూసే వాళ్ళు కూడా ఉన్నారు. చైనాలో ఎలాంటి యూట్యూబ్లు కానీ ఎలాంటి ఇన్స్టాగ్రామ్లు లేకపోయినా కూడా చైనాలో ఉన్న ప్రజలు కంటెంట్ సృష్టించే వాళ్ళు ఉన్నారు, కంటెంట్ ని చూసే వాళ్ళు ఉన్నారు, డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి మన దేశ ప్రజలు మాత్రం ఎందుకు వాటి గురించి ఆలోచించట్లేదు? మన భారతీయ ప్రజలు కనీసం
వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోతున్నాం. ఇప్పుడైతే మనం వాళ్ళ స్థాయికి చేరుకోలేం. కనీసం వచ్చే బహుశా 1-2 వేల సంవత్సరాలైనా చేరుకోగలుగుతామా? మీరు ఒకవేళ ఎప్పుడైనా చైనీస్ కంటెంట్ చూసుంటే మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ చూడకపోతే కనుక ప్లీజ్ దయచేసి చూడండి. ఎందుకంటే నేను నా సొంత అనుభవంతో జాగ్రత్తగా ఆలోచించే ఈ మాట చెప్తున్నా. వాళ్ళ కంటెంట్ క్రియేషన్ గాని, వాళ్ళ ప్రాసెసింగ్ యొక్క ఐక్యూ స్థాయి గాని ఎక్కడో ఉంది. కానీ మన వాళ్ళని ఇక్కడ చూస్తే నోట్లో సిగరెట్లు పెట్టుకొని నడి రోడ్ల మీద రీల్స్ చేస్తూ, రోడ్లపై నిలబడి చేసే పనులతో చప్రీ రకాల రీల్స్ చేయడం, రోడ్లపై నిలబడి విచిత్రమైన డాన్సులు చేస్తూ రీల్స్ తయారు చేయడం, వీటన్నిటితో పోలిస్తే చైనా మనకంటే ఎన్నో రెట్లు ముందంజలో ఉంది. మన దగ్గర చూస్తే ఇంకా ఆ స్థాయి క్యాపబిలిటీ గాని, ఆ స్థాయి మెచ్యూరిటీ గాని రాలేదు. అసలు షాకింగ్ విషయం ఏంటి అంటే, దేశంలో ఎన్ని రకాల గొడవలు, ఎన్ని రకాల వివాదాలు జరుగుతున్నప్పటికీ కూడా వీటిపైన ఎలాంటి చర్చ జరగట్లేదు. ఈ రోజు మన దేశానికి సొంతంగా ఒక ప్యారలల్ యూట్యూబ్ ఛానల్ వంటి వేదికను సృష్టించుకోవాల్సిన అవసరం లేదా అనే వాటిపై ఎవరూ చర్చించట్లేదు. మరి మీరే చేయొచ్చు కదా అని కొంతమంది ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటారు. నేనేం ఇంజనీర్ని కాదు సార్, నాకు సైన్స్ రాదు, టెక్నాలజీ రాదు, కానీ నాకు ఈ అవసరం ఉందని అనిపిస్తుంది. కానీ భారత్లో కూర్చున్న ఒక నిజమైన ఇంజనీర్కి, ఒక నిజమైన టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తికి, భారత్లో ఉన్న ఐటీ ఎక్స్పర్ట్కి ఎందుకు ఈ ఆలోచన రావట్లేదు? వాళ్ళు ఇప్పటి వరకు వెళ్ళి ఎందుకు వీటి గురించి చర్చ జరపట్లేదు? ఈ రోజు ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా, ఏ యూట్యూబ్ పాడ్కాస్ట్లో కూడా ఎందుకు ఈ విషయాల గురించి మాట్లాడట్లేదు? క్షమించండి ఈ మాట మాట్లాడుతున్నందుకు. ఎప్పుడైతే మన భారత్ వెస్టర్న్ ప్లాట్ఫామ్లకి బానిసగా ఉంటూ వెస్టర్న్ ప్లాట్ఫామ్లో తన కంటెంట్ని అప్లోడ్ చేస్తూ ఉంటుందో, ఆ ప్లాట్ఫామ్ల ద్వారా భారతదేశంలోని ప్రభుత్వాలను బలహీనపరచడం లేదా అస్థిరపరచడం అనేవి చాలా చిన్న విషయాలు. సార్, ప్రభుత్వం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, వేరే ప్రభుత్వం వస్తుంది, పెద్దగా తేడా ఏముండదు. కానీ ఇక్కడ అల్గారిథం ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్న కంటెంట్ వల్ల మీ ఆలోచన శక్తి పూర్తిగా మారిపోతుంది. ఆలోచన శక్తి దెబ్బతినడం వల్ల మీ మెదడు యొక్క ఆలోచన విధానం కూడా మారిపోతుంది. అలా మారడం వల్ల మీరు ఒక్కో విషయాలను చూసే పర్సెప్షన్ కూడా మారిపోతుంది. మీ ఆలోచన శక్తి, ఆలోచన విధానం పూర్తిగా మారిపోతున్నాయి సార్. దీని తాలూకు దుష్పరిణామాలు కరెక్ట్గా 15 ఏళ్ల తర్వాత అనుభవిస్తారు. సారీ, క్షమించండి. ఆ పాటికి ఆ తర్వాత మరో 15 ఏళ్ళు వాటి సరిదిద్దుకోవడానికి ఆ టైం కూడా అయిపోతుంది. నేను చెప్పే విషయాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో లేదో తెలియదు నాకు. కానీ నాకెందుకో చాలా భయంగా కూడా ఉంది. ఎందుకంటే మన దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు ఇక్కడే ఉండాల్సి వస్తుంది. కానీ మన దేశంలో విదేశీ ఎజెండాలు వచ్చి వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఆటలాడుతుంటే, సారీ టు సే దట్, ఇది మన దేశానికే చాలా ప్రమాదకరం. కాబట్టి మన దేశంలో ఆ అంశంపై చర్చ జరగాల్సిన సరైన సమయం ఇదే. ఒకవేళ రాజకీయ స్థాయిలో దీనిపై ఏ మాత్రం సీరియస్నెస్ ఉందో లేదో నాకైతే తెలియదు. అందులో నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ దేశంలోని పౌరులమైన మన అందరం ఎక్కడో ఒక చోట ఏకమై ఈ అంశం పైన ఖచ్చితంగా చర్చించాలి. ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లి దీనికోసం తగిన పెట్టుబడిదారులను కూడా వెతకాలి. ఇన్వెస్టర్ కమ్యూనిటీ నుండి వ్యక్తులని, టెక్నీషియన్లని, టెక్నికల్ నిపుణులను వెతికి భారతదేశంలో మనకంటూ స్వయంగా ఒక యూట్యూబ్ అండ్ మనదైన సొంత ఇన్స్టాగ్రామ్ ని తయారు చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కేవలం మన పేరు మీద ఒక దేశీ ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకున్నంత మాత్రాన మనం ఇకపై జీమెయిల్ వాడకుండా వేరే చోటుకు వెళ్తున్నామో అని గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ గేమ్ చాలా పెద్దది, కొంచెం పెద్దగా ఆలోచించండి. 1998 నాటికే ఈమెయిల్, హాట్ మెయిల్ వంటి తయారైపోయాయి. కాబట్టి ఇకనైనా కనీసం ఆ చిన్న విషయాల నుండి బయటకు వచ్చి ఈ అంశాన్ని చర్చించండి. నాకైతే తెలియదు మీరు ఎంతవరకు ఈ విషయం పైన ఏకీభవిస్తారో లేదో అని. మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో తెలియజేయండి. ఈ విషయం గురించి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి వెళ్ళే విధంగా తప్పకుండా షేర్ చేయండి. నా కష్టానికి మీ చేయుత దేశ గౌరవాన్ని ప్రపంచంలో ముందుకు తీసుకెళ్లాలంటే ముందు మన దేశ గౌరవం ఏంటో మన దేశ ప్రజలు తెలుసుకోవాలి. దేశానికి సంబంధించిన ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప వీడియోలు పెట్టగానే మీ గడప వరకు నోటిఫికేషన్ చేరాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ముఖ్యమైన కంటెంట్తో మళ్ళీ తప్పకుండా మీ ముందుకు వస్తాం. జై హింద్.